అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రాంతాల్లో బాక్సైట్ తవ్వకాలపై రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మత్స్యరాస విశ్వేశ్వరరాజు డిమాండ్ చేశారు. జరేల పంచాయతీ పరిధిలోని ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు మట్టి నమూనాలు సేకరిస్తుండగా స్థానికులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటనపై ఆయన స్పందించారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే బాక్సైట్ తవ్వకాలను సంబంధించిన జీవో 97ను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం బాక్సైట్ తవ్వకాలపై స్పష్టమైన ప్రకటన చేయకుండా ప్రజలను అయోమయంలో ఉంచుతోందని విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో 1/70 చట్టాన్ని బలహీనపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన బాక్సైట్ తవ్వకాల జోలికి వస్తే వైఎస్ఆర్సీపీ తీవ్రంగా పోరాడుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పాడేరు మండల పార్టీ అధ్యక్షుడు సీదరి రాంబాబు, జి మాడుగుల మండల పార్టీ అధ్యక్షుడు నుర్మని మత్స్యకొండం నాయుడు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సీర్మ పండన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18వ తారీఖున మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి జీకే వీధి మండలం జరిల్లా కొండపై కొంతమంది వ్యక్తులు వెళ్లి అక్కడ బాక్సైట్ కి సంబంధించినటువంటి నమూనాలు సేకరించడం జరిగింది. ఆ మరుసటి రోజున ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు చాలా మంది భయభ్రాంతులకు గురై ఎక్కడ బాక్సైట్ తీసివేస్తారని చెప్పేసి ఒక భయంతో ఆ రోజు జరిల్లా గ్రామంలో ర్యాలీ చేయడం, ప్రతి ఒక్కరు కూడా స్పందించి మీడియా ద్వారా మాట్లాడడం, అలాగే మాకున్నటువంటి ఆలోచనలు ఏదైతే ఉందో బాక్సైట్ని అడ్డుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్తామనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, మేము ఏం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా ఆ రోజు స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి అధికారంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా నేటి వరకు స్పందించకపోవడం నిజంగా మా దురదృష్టకరం, చాలా బాధాకరం. దయచేసి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పేసి నేను అడుగుతున్నాం. ఈరోజు నిజంగా వేలాది మంది ఇక్కడ ఉన్నటువంటి వేలాది మంది మా గిరిజనులు ఈ బాక్సైట్ విషయంపై భయభ్రాంతులకు గురవుతుంటే కనీసం నోరు మెదపడం లేదు ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు. నిజంగా మా స్టాండ్ ఒకటే, గతంలో చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం. గతంలో మా నాయకుడు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మేము గిరిజనులకి నష్టం జరిగే ఏ విధమైనటువంటి త్రవ్వకాలు చేపట్టకుండా మేము చూసుకుంటామని చెప్పి గతంలో ఇచ్చిన మాట ప్రకారం జీవో నెంబర్ 97ని రద్దు చేసిన విషయం అందరికీ కూడా తెలుసు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడైతే మైనింగ్ ఉందో దాని మీదే ప్రధానంగా దృష్టి సాధించడం జరుగుతుంది. నిన్నటికి నిన్న ఒక సామాజిక మాధ్యమాల్లో నిజంగా మేము భయభ్రాంతులకు గురయ్యే ఒక విషయం నిన్న బయటకు వచ్చింది. సుమారుగా 430 అప్లికేషన్లు ఈ మైనింగ్ విషయంపై అప్లికేషన్లు ఉన్నాయి. దయచేసి గనుల శాఖ పర్మిషన్లు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ కేంద్ర మంత్రికి లేఖ రాయడం నిజంగా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, అంటే గిరిజన ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని అక్కస్తోనే మీరు ఇదంతా చేస్తున్నారని చెప్పేసి ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారికి అడుగుతున్నాం. ఈరోజు అంటే మీకు ఓట్లు వేయకపోతే, గిరిజన ప్రాంతంలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేస్తే మీకు ఒక రకమైనటువంటి అక్కసు, అంటే మాకు ఓట్లు వేయలేదు కాబట్టి వాళ్ళు ఏ రకంగా పోయినా పర్వాలేదు అనే ఒక దురుద్దేశంతో మీరు ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా ఏదైతే మా బాక్సైట్ నిక్షేపాలు ఉన్నటువంటి కొండల మీద మీరు పడతారా అని అడుగుతున్నాం. ఈరోజు మేము ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు దయచేసి మీ ఆలోచన ఏంటి, మీ వైఖరి ఏంటి చేయాలని చెప్పేసి అడుగుతున్నాం. దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకనంటే ఈరోజు జీవో నెంబర్ 3 ఆ రోజు సుప్రీంకోర్టు రద్దు చేసింది. కొంతమంది గిరిజనేతలు వెళ్ళి సుప్రీంకోర్టుని, హైకోర్టుని ఆశ్రయించడం, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు కొట్టివేయడం, ఇవన్నీ జరిగింది. అదే రకంగా ఈరోజు మా 170 యాక్ట్ ఏదైతే ఉందో ఆ 1/70 చట్టాన్ని కూడా ఈరోజు నిర్వీర్యం చేయడానికి సుమారుగా 1700 మంది గిరిజనేతలు ఈరోజు కోర్టుని ఆశ్రయించడం జరిగింది. దయచేసి ఈ రకంగా మీరే
ఈ రకంగా మా చట్టాలని మా హక్కుల్ని ఉల్లంఘించి మా చట్టాలని నిర్వీర్యం చేసి ఈరోజు దోచుకోవడానికి చూస్తున్నారు ఈరోజు కూటమి ప్రభుత్వం. మీ హయాంలోనే, గతంలో కూడా మీ హయాంలోనే మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మైనింగ్లు కానీ లేకపోతే ఈ రకంగా మాట్లాడే మీ స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారు కూడా ఆ రోజు మాట్లాడుతూ 170 చట్టాన్ని ఏ రకంగా మనం నిర్వీర్యం చేయాలని ఒక కుట్ర పన్నుతున్నటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తుంది. అంటే మీరు అభివృద్ధిని సాగ్గా చూపించి ఈరోజు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా అటవీ సంపదను కొల్లగొట్టడానికి చూస్తున్నారు. దయచేసి ఇటువంటి విధానాలు కానీ ఆలోచనలు కానీ మీరు మానుకోండి. ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి మా బాక్సైట్ నిక్షేపాలు కానీ మా ఖనిజ సంపద జోలికి వస్తే, మా అడవులు జోలికి వస్తే ఖచ్చితంగా మేమందరూ కూడా ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీకు ప్రధానంగా మేము ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ప్రధానమైనటువంటి కారణం, ఈ నెల 18వ తారీఖు ఈ విషయం జరిగిన ఇంతమంది గిరిజనులు భయభ్రాంతులకు గురవుతున్నా ఇక్కడ ఉన్నటువంటి కూటమి నాయకులు ఎందుకు స్పందించట్లేదు అనే విషయాన్ని ఈరోజు అడగడానికి మాత్రమే ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా మీ వైఖరిని తెలియజేయండి, లేదంటే మా గిరిజన ప్రాంతం అంతా అట్టుడికిపోతుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.